నమస్కారం, నా పేరు దొమ్మటి కిరణ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుని. గత నెల 18వ తారీఖు రోజు ఏవైతే మామిడి పండ్ల మాఫియా అని చెప్పేసి మేము గుర్తించి ఆ యొక్క మామిడి పండ్ల బండ్లను పట్టుకొని 6 బండ్లను పట్టుకొని ఇల్లీగల్గా అంటే ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్కు ఇల్లీగల్గా ఏవైతే తరలిస్తున్నారో వాటిని పట్టుకొని అందరు అధికారుల సమక్షంలో ఇది నిమ్మకు నీరు పోసినట్టున్నది ఈ యొక్క ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఈ యొక్క మిత్రులారా, ఇక్కడ మేము ఎటువంటి పొరపాటు చేయలేదు, చేయం కూడా. ఏదైతే తప్పుగా చాలామంది అనుకుంటున్నారు, ఈ యొక్క కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క బండ్లు పట్టుకున్నారు, మరి వదిలేసి మరి వీళ్లకు ఆ బండ్లో ఉన్నటువంటి ఓనర్స్కి ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి అసలే అటువంటిది లేదు. అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఏఎఫ్సీ అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ ఎవరైతే జోనల్ ఇన్ఛార్జు అమృతశ్రీ గారు చేసిన నిర్లక్ష్యం మరియు నాయక్ గారు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ధోరణి ఈ విధంగా సంఘటన ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల పాలనలతోటి ఈరోజు ఆడుకుంటున్నారు. కాబట్టి అదే రోజు 18వ తారీఖు మేము పట్టుకున్న రోజు 19వ తారీఖు రోజు ఆ యొక్క అధికారులు అదే రోజు స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు ఈ యొక్క సమయం అనేది మేము వీటికి వచ్చేసి కమిషనర్ గారికి వచ్చేసి మేము చెప్పకపోతుంటే సార్ ఈ విధంగా ఉందని చెప్పేసి ఇదే యొక్క సంఘటన ఇదే కొనసాగినట్లయితే రాబోయే రోజులలో ధర్నా కూడా మేము చేస్తాము. అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ వారిపైన చేస్తాము, జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమృతశ్రీ గారిపైన నాయక్ గారిపైన తప్పకుండా ధర్నా చేస్తాము. అవసరమైతే రోడ్ ఎక్కుతాము, అన్ని జిల్లాలకు మేము పిలిపిస్తాము, అన్ని సంఘాలకు కూడా పిలిపిస్తామని చెప్పేసి మీడియా ముఖం ద్వారా హెచ్చరిస్తున్నాను.